గోధుమ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసిద్దామా. గోధుమ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు కొద్దిగా, బంగాళదుంపల ముక్కలు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. గోధుమ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టిద్దాం. అయితే గోధుమ కిచిడి దీనికి ముందుగా నేను పెసరపప్పుని ఉడికించుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. 80% వరకు ఉడికించుకున్నానండి. ఆ తర్వాత గోధుమ రవ్వ నానబెట్టుకున్నాను. ఎక్కువ సమయం ఏం పట్టదు. గోధుమ రవ్వని చాలా రెగ్యులర్గా నేను కూడా తీసుకుంటూ ఉంటాను. అంటే గోధుమ రవ్వలో ముఖ్యమైన పోషక విలువలు ఏంటి, అందరికీ బాగా ఉపయోగపడేవి ఏంటి అంటే ఫైబర్ ఉంటుంది. అందులో బాగా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అంటే మనం తీసుకున్న ఆహారం వెంటనే అది షుగర్ లాగా కన్వర్ట్ అయిపోకుండా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అన్నమాట. కాంప్లెక్స్, సింపుల్ అని 2 రకాలు ఉంటాయి కదా. సో త్వరగా మన రక్తంలో ఆ షుగర్ లెవెల్స్ కలవకుండా ఉండడానికి ఈ గోధుమ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ బి కూడా చాలా బాగా ఉంటుంది. తద్వారా ఏంటి అంటే జీర్ణశక్తిని బాగా పెంపొందించుతుంది, మన బరువును కూడా బాగా తగ్గిస్తుంది. సో మరి బరువు తగ్గాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా వారానికి 3 లేదా 4 రోజులు ఈ మిల్లెట్స్, తర్వాత గోధుమలు ఇవన్నీ కూడా తరచూ వాడుతూ ఉండడం వల్ల బరువు అనేది చాలా బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. తగ్గడము అంటే బాగా 5 కిలోలు 6 కిలోలు ఒకటేసారి తగ్గకపోవచ్చు, కానీ ఎక్కువ కాకుండా ఉంటారనమాట అది. సో ఇలా ఏంటి అంటే మనకి గోధుమతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా, అంటే పిల్లలకి గోధుమలు పెట్టకూడదు, అన్నమే పెట్టాలి, అయ్యో వాళ్ళకి అన్నంతోనే కదా శక్తి వచ్చేది, ఇవన్నీ మాటలు అస్సలు కరెక్ట్ కాదండి. పిల్లలకు రాగి ముద్ద పెట్టండి, తర్వాత గోధుమ కిచిడి తయారు చేయండి. గోధుమలు తర్వాత కూరలు, పప్పులు, గోధుమ తయారు చేసి గోధుమ రవ్వ దాంట్లో మీకు కావాల్సిన సాంబార్లు, పప్పులు ఇవన్నీ కూడా వేసుకొని హ్యాపీగా అలా కూడా పెట్టచ్చు. పిల్లలకు ఈ వైట్ రైస్, ఈ తెల్లన్నం కన్నా కూడా ఇవే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ విషయం అంత త్వరగా మనం తెలుసుకుంటే అంత మంచిదనమాట. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. గోధుమ రవ్వతో కిచిడి తయారు చేసుకోవచ్చు. మామూలుగా గోధుమ రవ్వ ఉడికించుకొని మన ఇంట్లో ఉండేటువంటి వంటలు కూడా కలుపుకొని తినచ్చు. గోధుమ రవ్వతో ఉప్మా అందరికీ తెలిసిందే, అల్లం ముక్కలు చక్కగా అవన్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే కిచిడి ఈ గోధుమ రవ్వ కిచిడి కూడా ఏంటంటే మనకు నార్త్ ఇండియా వైపు ఖచ్చితంగా దలియా అంటూ ఉంటారు హిందీలో. రాత్రిపూట ఖచ్చితంగా వాళ్ళు గోధుమ కిచిడినే తింటారు. అదే బలకరం కూడా. మన బాండి కొంచెం వేడైన తర్వాత కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం వేడవుతూ ఉండగా జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. అంటే మనము సపరేట్గా అల్లం ముక్కల్లాగా కాకుండా అల్లము పచ్చిమిర్చిని కలిపినటువంటి పేస్ట్ వేస్తున్నాం. మీరు పచ్చిమిరపకాయలు కాకుండా అచ్చంగా అది కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు, అంటే మనకు కిచిడి అనగానే ఆ పసుపు రంగు అనేది ఫస్ట్ అలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. పసుపు లేనిదే కిచిడి రంగు మనకు రాదు, అది లేకపోతే ఎలాగో ఉంటుంది. ఆ తర్వాత పచ్చి బఠానీలు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. అంటే ఇందులో మీరు కావాల్సిన కూరగాయలు వేసేసుకోవచ్చండి. ఇంకా పచ్చి బఠానీలు ఏంటి, ఇంకా నేను ఇప్పుడు బంగాళదుంపలు, క్యారెట్ వేస్తున్నాను. మీరు ఇందులో మీ ఇష్టం క్యాప్సికమ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, ఇక మీ ఇష్టం అనుకోండి. మీ పిల్లలకు బాగా ఏది ఇష్టమో, మీ పిల్లలకి ఏది మీరు బాగా పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఇది వేసేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత బంగాళదుంపలు ఇవి ముందు వేసేసుకుంటే ఏంటంటే మనకు అవి ఉడుకుతూ ఉంటాయి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కూరగాయ ముక్కలు కొంచెం త్వరగా వేగాలంటే ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి, కాబట్టి ఉప్పు వేసేసుకుందాం. సరిపోతుంది నాకు తెలిసి. ఇంకా గోధుమ రవ్వ వేసిన తర్వాత కూడా నేనే ఉప్పు వేయనక్కర్లేదు. ఇలా ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనము ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి గోధుమ రవ్వ ఏదైతే ఉందో అది ముందుగా వేసేద్దాం. కొంచెం నీళ్ళు అలా వడగట్టుకుంటూ వేసేద్దాం, మరి నీళ్ళగా కాకుండా.
ఆ తర్వాత 80% ఉడికించుకున్నటువంటి పెసరపప్పు. పెసరపప్పు కొంచెం గుజ్జుగా ఉండాలి అంటే పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పెసరపప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి. అంటే మామూలుగా పొంగల్ చేసుకున్నట్టే అనమాట. పొంగల్లో నేను కొంచెం పెసరపప్పు ఎక్కువ వేస్తా, ఎందుకంటే కొంచెం గుజ్జుగా ఉండడానికి, ముద్దగా ఉండడానికి, అలా మెతుకుల్లా కాకుండా. కలిపేసుకున్నాం కదా, ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం మనం. కిచిడి కాబట్టి చక్కగా నీళ్లు పోసుకుంటే మంచిగా ముద్దగా తయారవుతుంది. ఇది మీరు ఇదే పద్ధతిని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకుంటే కూడా మనకు ఇంచుమించుగా ఇదే, అంటే అప్పుడు మనం సపరేట్గా ఉడికించుకోనక్కర్లేదు. ఇప్పుడు మనం ఉడికించేసుకున్నాం కాబట్టి ఇలా చక్కగా బాండీలో చేసేసుకుంటున్నాము. ఒకవేళ మీరు ముందుగా ఉడికించుకోలేదు కానీ ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారు అంటే చక్కగా కుక్కర్ పెట్టేసుకొని ఇదే విధానం చేసేసుకొని ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఉప్పు వేసేసుకున్నాము, కారాలు వేసేసుకున్నాము, తర్వాత మనకు కావాల్సిన కూరగాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. సో మంచి చక్కటి ప్రోటీన్ మనకు అందించేటువంటి ఒక వంటకం అని చెప్పొచ్చు. బరువు బాగా తగ్గించేటువంటి ఒక వంటకం అని చెప్పొచ్చు. జీర్ణక్రియను బాగా పెంచే కిచిడి అని చెప్పొచ్చు. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. చక్కగా నీళ్లు పోసేసుకున్నాం, చూసారా దగ్గర పడిపోయింది, చక్కగా ఉడికింది కూడా. ఆహా, సువాసన కూడా భలే వస్తుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇలా వేడివేడిగా చక్కగా సర్వ్ చేసుకొని పైన నుంచి నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి బాక్సుల్లోకి పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. బాక్సుల్లోకి ప్యాక్ చేసినా కూడా మరీ ముద్దగా అయిపోదు కాబట్టి అన్నంలాగా చాలా బాగుంటుంది. మరి చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ కిచిడి మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు కొద్దిగా, బంగాళదుంపల ముక్కలు కొద్దిగా, పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. గోధుమ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పసుపు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, నానబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేయించుకొని కాస్త మగ్గిన తర్వాత అందులో నానబెట్టుకున్న గోధుమ రవ్వ, ఉడికించుకొని పెట్టుకున్న పెసరపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని కాసేపు ఉడికించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ కిచిడి రెడీ.